వెల్కమ్ బ్యాక్ టు రిటర్నింగ్ ఎన్ఆర్ఎస్ యూట్యూబ్ ఛానల్. మీరు అబ్రాడ్ నుంచి ఇండియాకి మూవ్ అవుతున్నారా లేదా రీసెంట్గా మూవ్ అయ్యారా? సో ఆర్ఎన్ఓఆర్ స్టేటస్ గురించి తెలుసుకునే ఉంటారు. ఒకవేళ తెలియకపోతే టుడే టాపిక్ ఈస్ గోయింగ్ టు బీ అబౌట్ ఆర్ఎన్ఓఆర్ అండ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ అండ్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. సో ఫస్ట్ ఆర్ఎన్ఓఆర్ వినగానే కొంచెం కాంప్లికేట్ అనిపిస్తుంది టాపిక్, కానీ వన్స్ మనం అర్థం చేసుకుంటే రిటర్నింగ్ ఎన్ఆర్ఐస్కి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇండియా టాక్సేషన్ గురించి, ఎలా డబుల్ టాక్సేషన్ అవాయిడ్ చేయాలో అని తెలుసుకునే ముందు ఈ ఆర్ఎన్ఓఆర్ స్టేటస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు ఇండియాకి యుఎస్ నుంచి వెళ్ళిన తర్వాత కానీ అబ్రాడ్ నుంచి వెళ్ళిన తర్వాత కానీ ఏదైతే ట్రాన్సిషన్ పీరియడ్ ఉంటుందో అదే ఈ ఆర్ఎన్ఓఆర్ పీరియడ్. ఇండియా గవర్నమెంట్ వెళ్ళిన ఫస్ట్ డే నుంచే మీకు ట్యాక్సెస్ పే చేయాలనే రూల్ లేకుండా ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో ఆర్ఎన్ఓఆర్ స్టేటస్ అనే ఒక స్టేటస్ని ఇస్తుందన్నమాట. స్టేటస్కి ఎలిజిబుల్ అవ్వాలంటే మనం విడిగా ఏ వెబ్సైట్లో కానీ ఏ ఫామ్ కానీ ఫిల్ చేయక్కర్లేదు. మనం ఆటోమేటిక్గా అబ్రాడ్ నుంచి ఇండియాకి ఒక అవుట్ ఆఫ్ 10 ఇయర్స్లో 9 ఇయర్స్ ఉన్న తర్వాత వెళ్తే మనం ఆటోమేటిక్గా ఎలిజిబుల్ అవుతాము. సో ఇది ఎవరికి ఎలిజిబుల్ అవుతుంది అనేది మాట్లాడుకున్నాము. సో ఎంత పీరియడ్ ఉంటుంది అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. వీడియోని మీరు ఈ పాయింట్ వరకు చూస్తున్నారంటే మీకు ఈ కంటెంట్ నచ్చుతుందని అర్థం. సో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. సో ఇది ఎంత పీరియడ్ అనేది మనం ఏ టైమ్ ఆఫ్ ఇయర్ మూవ్ అయ్యాం అనే దాన్ని బట్టి క్రిటికల్ అనమాట. సో యూజువల్గా జనవరి ఫిబ్రవరిలో మూవ్ అయ్యే వాళ్ళు ది బెస్ట్ కేస్ సినారియో అనమాట. దే విల్ గెట్ అప్ టు 3 years ఆఫ్ ఆర్ఎన్ఓఆర్ పీరియడ్. అదే మనము అది ఐడియల్ సినారియో కాదు కదా. ఎందుకంటే జనవరి ఫిబ్రవరిలో చాలా మంది కిడ్స్తో మూవ్ అవుతుంటారు. వాళ్ళ స్కూల్ ఇయర్ మిడిల్లో ఉంటుంది అండ్ అగైన్ ఆ స్కూల్ ఇయర్లో మనము వెళ్ళాలి ప్లాన్ చేసుకోం కదా. సో నెక్స్ట్ బేస్ కేస్ సినారియో ఏంటంటే జూన్ టు మే టు జూలై అనుకోండి, లేదా మే టు జూన్. సో ఈ టైంలో మూవ్ అవుతే మీకు 2 years వరకు ఆర్ఎన్ఆర్ పీరియడ్కి ఎలిజిబుల్ అవుతారు. సో అప్ టు 2 years వరకు మీరు ఈ స్టేటస్ని ఫుల్గా యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఆ టైంలో చేయాల్సినవి ఏంటి, చేయకూడదు ఏంటో తెలుసుకుందాం. ఈ ఆర్ఎన్ఓఆర్ స్టేటస్ కిక్ ఇన్ అయిన తర్వాత ఈ టైంలో మీరు గ్లోబల్గా ఉన్న మనీని ఆర్ మీ సేవింగ్స్ కానీ వాటి నుంచి వచ్చే ఇన్కమ్ని కానీ మీరు ఏమి ట్యాక్సెస్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఆ టైంలో ఒకవేళ మీరు ఇండియా జాబ్ కానీ ఏదైనా ఇండియా ఇన్కమ్ కానీ ఉంటే మీరు యాజ్ యూజువల్గా ఇండియా టాక్సేషన్ ఫాలో అయ్యి చేస్తారు. బట్ ఆ టైంలో మీరు ఫారెన్ ఎసెట్స్ని కానీ ఫారెన్ ఇన్కమ్ని కానీ డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు అండ్ ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ 2 years ఆర్ 3 years పీరియడ్ ఆఫ్ ఆర్ఎన్ఓఆర్ అయిపోయిన తర్వాత మీరు ఇండియాలో ట్యాక్సెస్ ఫైల్ చేస్తుంటే మీకు ఆ టైంలో ఇంకా మీ ఫారెన్ ఎసెట్స్ అనేవి యాక్టివ్గా ఇన్కమ్ జనరేట్ చేస్తూ ఉండుంటే మీరు ఆ గ్లోబల్ అమౌంట్ అయితే ఉందో దాన్ని ఇండియాలో ట్యాక్స్ క్రెడిట్స్ తీసుకోవచ్చు ఇఫ్ యూ పేడ్ అ ట్యాక్స్ ఇన్ అదర్ కంట్రీ, ఆల్రెడీ పేడ్ ట్యాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ అర్థమయ్యేలాగా చెప్తాను. ఒకవేళ మీరు ఆర్ఎన్ఓఆర్ పీరియడ్ అయిపోయిన తర్వాత మీరు 30% ట్యాక్స్ బ్రాకెట్లోకి ఎలిజిబుల్ అవుతున్నారు ఇండియాలో. అండ్ ఆ 30% ట్యాక్స్ బ్రాకెట్లోని మీ ఫారెన్ ఇన్కమ్కి ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ 30%కి మీరు ఒక 1 lakh పే చేయాలనుకుందాము. ఆ 1 lakh ఈక్వలెంట్ మనీ మీరు ఇక్కడ పే చేసేసి ఉంటే మీరు మళ్ళీ ఇండియాలో పే చేయాల్సిన అవసరం లేదు. అది ఒకవేళ ఆ 33% బ్రాకెట్‌లో మీరు ఆ 1,00,000 రూపీస్‌కి ఒక 50 ఆర్ 60,000 ఫారెన్‌లో పే చేశారు. ఇంకా రిమైనింగ్ మీ ఆ 40,000-50,000 ఇంకా రిమైనింగ్ ఉన్నారు అంటే అది మీరు ఇండియా గవర్నమెంట్‌కి పే చేయాల్సి ఉంటుంది. సో, మీ టాక్స్ బ్రాకెట్‌ని అండ్ మీ ఆర్ఎన్ఓఆర్ స్టేటస్‌ని తెలుసుకొని టాక్సెస్ ఫైల్ చేయడం అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, అప్పుడు మీరు బెటర్‌గా యుటిలైజ్ చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, మీరు ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్‌లో అంటే ఆర్ఎన్ఓఆర్ స్టేటస్‌లో కానీ అండ్ బియాండ్ ఆర్ఎన్ఓఆర్ స్టేటస్‌లో కానీ డబుల్ టాక్సేషన్ అనేది ఎప్పుడు పే చేయరు. అండ్ ఒకవేళ డబుల్ టాక్సేషన్ పడుతుంది అంటే యూ ఆర్ ఫైలింగ్ ఇట్ రాంగ్. సో, ప్లీజ్ కన్సల్ట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ సో థాట్ వాళ్ళు హెల్ప్ చేస్తారు. లేదన్నా మీకు మా వెబ్‌సైట్‌లో ఆర్ఎన్ఓఆర్ స్టేటస్ గురించి కంప్లీట్ ఆర్టికల్ ఉంది. నేను కింద ట్యాగ్ చేస్తాను. మీరు ఆ ఆర్టికల్ చూడొచ్చు. మీకు బియాండ్ కూడా ఏమైనా క్వెషన్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్ ఆర్ ప్లీజ్ రిఫర్ టు అవర్ వెబ్‌సైట్. అండ్ మా ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్‌ని కూడా కింద ట్యాగ్ చేస్తాను. సో, సడెన్‌గా మూవ్ అయ్యి లేకపోతే వీటి గురించి ఎక్స్‌ప్లోర్ చేయని వాళ్ళకి మీకు హెల్ప్ కావాలి అంటే మేము వన్ ఆన్ వన్ కన్సల్టేషన్ కాల్స్ కూడా ప్లాన్ చేస్తున్నాము. ఇట్స్ అబ్సల్యూట్‌లీ ఫ్రీ. అండ్ ఇనీషియల్‌గా మేము ఈ కమ్యూనిటీని బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాము. సో, రిటర్నింగ్ ఎన్ఆర్ఐస్‌తో కనెక్ట్ అయ్యి వీ కెన్ వర్క్ టుగెదర్. సో, షేర్ నాలెడ్జ్ బిట్వీన్ ఈచ్ అదర్ అండ్ ఆల్సో అవర్ ట్రాన్సిషన్ కూడా స్మూత్‌గా ఉంటుంది అన్న ఇంటెన్షన్‌తో ఈ ప్లాట్‌ఫార్మ్ బిల్డ్ చేశాము.
సో, మీరు ఇన్‌స్టాగ్రామ్ త్రూగా ఉన్నారు అంటే మీకు ఎప్పటికి అప్ టు డేట్ అప్డేట్స్ అనేవి వస్తుంటాయి. అండ్ యూ కెన్ ఆల్సో బుక్ కన్సల్టేషన్ కాల్ విత్ అస్. యూ కెన్ బి వన్ ఆన్ వన్ ఆర్ గ్రూప్ సెషన్స్ అండ్ వీ కెన్ ఆల్వేస్ హియర్ టు హెల్ప్. And also want to know or share knowledge between each other, as I said. And please share your useful information with us. And me from YouTube and Insta community, we also built a WhatsApp community. అది ప్రస్తుతానికి డెడికేటెడ్ టు హైదరాబాద్ మూవ్ అయ్యే వాళ్ళ కోసం బిల్డ్ చేశాము. సో మీరు ఎవరన్నా రీసెంట్‌గా హైదరాబాద్ మూవ్ అవుదాం అనుకున్నా, ప్లీజ్ డూ కమెంట్. ఐ విల్ సెండ్ యూ వాట్సాప్ లింక్ ప్రైవేట్‌గా. సో కింద ట్యాగ్ చేస్తే చాలా స్పామ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఫోన్ నంబర్స్ ఆర్ ప్రైవసీ ఆహ్, ఇది కదా! సో అందుకే నేను లిమిటెడ్‌గానే ఉంచుదాం అనుకుంటున్నాను. ప్లీజ్ రీచ్ ఔట్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇంటూ దట్ వాట్సాప్ గ్రూప్స్ హూ like you will get to connect with fellow NRIs and also share knowledge between each other. I hope I gone through all the details. So high level details మీకు అర్థమైపోయాయి కదా! So you can do your own research. I hope your transition will be smooth and plan wise and happy transition. ఏదైనా గెట్ టుగెదర్ గానీ, మీట్ కానీ కూడా ట్రై చేద్దాము. ఒకవేళ ఈ ప్లాట్‌ఫార్మ్ గానీ సక్సెస్ అయితే. సో థాట్ మనకి సోషల్ సర్కిల్ కూడా ఉంటుంది అండ్ రిటర్న్ ఎన్ఆర్ఐస్‌కి. అండ్ పిల్లలు కూడా గెట్ టుగెదర్ అవుతే వాళ్ళకి ఈజీ అండర్‌స్టాండింగ్ అమాంగ్ ఈచ్ అదర్. అండ్ స్కూల్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేసుకోవచ్చు. సో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. మీలో ఇంకా 95% పీపుల్ అన్‌సబ్స్క్రైబ్డే వాచ్ చేస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని ఇంకా 10 మందికి షేర్ చేస్తే సో ఈ యూట్యూబ్ ఛానల్ గ్రో అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. Hope you like the video. So until next video, thank you. Thanks for watching. Hope you see you all in Hyderabad.